అందరికీ నమస్కారం. 10వ తరగతి నూతన పాఠ్య పుస్తకంలో 3వ పాఠం శతక మాధుర్యం నుంచి 3 విభాగాలను మనం చెప్పుకున్నాం. పద్యాలు, కవి పరిచయాలు, ప్రతిపదార్థాలు, వాటి యొక్క భావాలను తెలుసుకున్నాం కదా. ఈ 4వ విభాగంలో ఇవి చేయండి అవగాహన ప్రతిస్పందనలో అనే విభాగంలో క్రింది పద్యాన్ని చదవండి, పద్య భావం రాయండి. ఈ యొక్క విభాగాన్ని మనం చెప్పుకుందాం. ఈ యొక్క 4వ సెషన్లో ఈ పాఠంలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు, పదజాలము, ఛందస్సు, అలంకారాలు మొత్తాన్ని కూడా ఈ యొక్క సెషన్ ద్వారా మనం తెలుసుకుందాం. పద్యం చూద్దాం. సద్గురువు చేయునుపదేశ సారములను ఎంత అజ్ఞానమైనను నిట్టెపోవు, మంచి వైద్యుడిచ్చెడి చిన్న మాత్ర చేత దారుణంబగు రోగంబు తలగునట్లు, దారుణంబగు రోగంబు తలగునట్లు. ఈ పద్యాన్ని చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాశారు. భావం చూద్దాం. మంచి వైద్యుడు ఇచ్చే చిన్న మాత్ర చేత దారుణమైన రోగం పోయినట్లు, సద్గురువు చేయు ఉపదేశ సారము ఎంత అజ్ఞాని విన్నా అజ్ఞానం పోయి విజ్ఞానం కలుగుతుంది అని ఈ యొక్క పద్యం యొక్క భావం. మంచి వైద్యుడిచ్చే చిన్న మాత్ర చేత దారుణమైన రోగం పోయినట్లు, సద్గురువు చేయు ఉపదేశం సారములను ఎంత అజ్ఞాని విన్నా అజ్ఞానం పోయి విజ్ఞానం కలుగుతుందని ఈ యొక్క పద్యం యొక్క భావము. పేజ్ నెంబర్ 32లో ఈ అనే సెక్షన్లో క్రింది గద్యం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ఈ గద్యాన్ని మీరు చదవండి, ప్రశ్నలకు జవాబులను రాసుకోవాలి. ఒకసారి ప్రశ్నలకు జవాబులు నేను చెప్తాను, మీరు ఒకసారి వినండి. శుభదత్తుడికి ఉన్న కొరత ఏమిటి? శుభదత్తుడికి ఉన్న కొరత ఏమిటి? శుభదత్తుడికి సంతానలేమి కొరతతో ఉండేవాడు. రెండవ ప్రశ్న, ముసలికోతి ఏం చేసింది? ముసలికోతి ఏం చేసింది? జవాబు, దేవాలయం దగ్గర ఉన్న చెట్ల పండ్లు తిని వెక్కిరించుచు గొంతుతూ కిలకిల రావాలు చేస్తూ ఆ దూలము మీద ఆడుతూ తన ముస్కమును ఆ దూలము రంధ్రము అంటే చీలికలో చిక్కించుకున్నది. చిక్కించుకోవడమే కాకుండా తన ప్రాణములను కూడా పోగొట్టుకున్నది. మూడవ ప్రశ్న, ఈ పేరాలో నీతి ఏమిటి? ఈ పేరాలో నీతి ఏమిటి? మనకు సంబంధము లేని విషయములలో తల దూర్చకూడదు. మనకు సంబంధము లేని విషయములో తల దూర్చకూడదు. పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. 4వ ప్రశ్న, పేరా ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి. ప్రశ్న అనేది సొంతంగా మీరు ఏ విధంగానైనా సరే తయారు చేయవచ్చు. ఉదాహరణకైతే, పై గద్యం ఎవరు రచించారు? లేదా పై గద్యం ఏ గ్రంథము నుండి తీసుకోబడినది? లేదా ముస్కము అనగా అర్థము ఏమిటి? ఇలా ఏదైనా సరే మీరు అడగవచ్చు. క్రింది వాటికి అర్థ సందర్భాలు రాయండి. క్రింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి.
ఇవి మీరు మీ నోట్బుక్లో సొంతంగా రాసుకుంటారు. అలాగే వ్యక్తీకరణ, సృజనాత్మకత ప్రశ్నలు 4-5 వాక్యాల్లో సమాధానాలు రాయమని ఇవ్వడం జరిగింది. అలాగే 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలు రాయమని ఇచ్చారు. అలాగే సృజనాత్మకంగా జవాబులు రాయండి అని కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు మీ యొక్క నోట్బుక్లో సొంతంగా రాసుకుంటారు. భాషాంశాలు, పదజాలం. క్రింది వాక్యాలలో ఎరుపు రంగు ఉన్న పదాలకు అర్థాలు రాయండి. 1. మంచి చెప్పిన దృప్తుడు వినడు. ఇక్కడ ఎరుపు రంగులో మనకేముందంటే దృప్తుడు అనే పదం ఉంది. దృప్తుడు అంటే పొగరుబోతు. 2. పండితుని ఖ్యాతి ప్రపంచమంతటా విస్తరిస్తుంది. ఇక్కడ ఖ్యాతి అనగా అర్థము ప్రసిద్ధి లేదా పేరు. 3. విష్ణువు తల్పం ఆదిశేషుడు. తల్పం అనే పదానికి అర్థము పాన్పు లేదా శయ్య. 4. కానలలో క్రూర మృగాలు ఉంటాయి. కాన అంటే అర్థము అడవి, అరణ్యం. పగటికి రాజు భాస్వంతుడు. భాస్వంతుడు అంటే సూర్యుడు. క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. ఇక్కడ రెండవది క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. 1. పండితుడు. పండితుడు అంటే బుధుడు, విద్వాంసుడు. భుజగం. భుజగం అంటే పాము, సర్పం. 3. కరి. కరి అంటే ఏనుగు, గజము, హస్తి ఇలా. 4. పక్షి. పక్షి అంటే పులుగు, విహంగము. 5. హరి. విష్ణువు, నారాయణుడు. ఇప్పుడు ఈ క్రింది పదాలకు నానార్థాలు రాయండి. ఇక్కడ 1. ధర, భూమి, వెల. ధర, భూమి, వెల. 2. శ్రీ, లక్ష్మి, సాలెపురుగు. లక్ష్మి, సాలెపురుగు. 3. వారి. వారి అంటే నీరు, ఏనుగును కట్టు త్రాడు. ఏనుగును కట్టు త్రాడు. 4. పదము. అడుగు, పద్యపాదము. అడుగు, పద్యపాదము. 5. మిత్రుడు, స్నేహితుడు, సూర్యుడు. స్నేహితుడు, సూర్యుడు. ఈ క్రింది పదాలకు వ్యుత్పత్తి అర్థాలు రాయండి. వ్యుత్పత్తి అర్థాలు రాయాలి. ఇక్కడ 4 ఇచ్చారు, చూడండి ఒకసారి. 1. భాస్కరుడు, కాంతిని కలుగుజేయువాడు, సూర్యుడు. భాస్కరుడు, కాంతిని కలుగజేయువాడు, సూర్యుడు. భుజగము, వంకరగా ప్రాకునది, పాము. 2. భుజగము, వంకరగా ప్రాకునది, పాము. 3. ఈశ్వరుడు, ఐశ్వర్యము కలవాడు, ప్రభుత్వము కలవాడు, శివుడు. ఐశ్వర్యం కలవాడు, ప్రభుత్వము కలవాడు, శివుడు. హస్తి. 4. హస్తి, తొండము కలిగినది, ఏనుగు. తొండము కలిగినది, ఏనుగు. ఇప్పుడు అనే విభాగం చూసినట్లయితే క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. ప్రకృతి ఒకవైపు మనకి ఎడమ పక్క ప్రకృతి ఇవ్వడం జరిగింది, కుడి ప్రక్క వికృతులు ఇవ్వడం జరిగాయి. చూడండి ఒకసారి. ఇటువైపు ఎడమవైపు చూసినట్లయితే 1, 2, 3, 4, 5. 1 చంద్రుడు, 2 నిత్యము, 3 స్వామి, 4 హంస, 5 గుణము. ఇవన్నీ కూడా ప్రకృతి పదాలు. ఇటువైపు వికృతి. ఆ సామి, ఆ చంద్రుడు అని ఇచ్చారు. ఇక్కడ చంద్రుడు అనేది కూడా ఇక్కడ ప్రకృతి. ఇక్కడ ఏమని రాయాలంటే చందురుడు అని రాయాలి. రాయాలి చందురుడు.
ఈ అంచ, ఈ గుణము, ఊ నిచ్చెలు. ఇక్కడ దీన్ని మనం జతపరుద్దాం. చంద్రుడికి వికృతి ఆ అంటే ఇక్కడ చంద్రుడు, మనకు పదం ఇవ్వడం తప్పిచ్చారు, చంద్రుడు. 2 నిత్యము, దీనికి జవాబు నిచ్చెలు అంటే ఊ, నిత్యము నిచ్చెలు ఊ. స్వామి, దీనికి జవాబు సామి అంటే ఆ. హంస, దీనికి జవాబు అంచ అంటే దీనికి వికృతి అంచ ఈ. గుణము, దీనికి వికృతి గుణము ఈ. ఈ విధంగా మనకి ప్రకృతి వికృతులు మీరు జతపరుచుకోవాలి. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే చంద్రుడు, చంద్రుడు రెండు కూడా చంద్రుడు అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చంద్రుడు ప్రకృతి, చంద్రుడు వికృతి, చంద్రుడు వికృతి. వ్యాకరణాంశాలు. ఆ క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. మనకి ఇక్కడ సంధి పదాలు ఇవ్వడం జరిగింది, దీన్ని మనం విడదీసి సంధి పేరు రాయాలి. 1 నిష్ఠూరోక్తులు, నిష్ఠూర ప్లస్ ఉక్తులు, నిష్ఠూర ప్లస్ ఉక్తులు, నిష్ఠూరోక్తులు గుణసంధి. ఇక్కడ అకారమునకు ఈ ఊరులు పరమైతే ఏఓఆర్లు ఆదేశంగా వస్తాయి. పూర్వపదంలో ఉన్నటువంటి అకారానికి పరపదంలో ఉన్న ఊ అనేది ఆదేశంగా వచ్చింది కాబట్టి ఓ అనే గుణము రావడం జరిగింది, కాబట్టి ఇది గుణసంధి. 2 వెంకటేశ, వెంకట ప్లస్ ఈస గుణసంధి. 3 అవ్వారి, ఆ ప్లస్ వారి త్రికసంధి. మనం ఇదివరకు మొదటి పాఠంలో చెప్పుకున్నాం, త్రికసంధికి సంబంధించి గుణసంధికి కూడా మొదటి పాఠంలో చెప్పుకున్నాం. అలాగే 4 మనుజుడగునే, మనుజుడు ప్లస్ అగునే ఇది ఉత్వసంధి. 5 ధీరోత్తముడు, ధీర ప్లస్ ఉత్తముడు, ధీరోత్తముడు ఇది కూడా గుణసంధి. ఇప్పుడు ఆ అనే విభాగంలో చూసినట్లయితే క్రింది పదాలను కలిపి సంధి పేరు రాయండి. ముందు మనకి పదం ఇచ్చి విడదీసి సంధి పేరు రాయమని చెప్పారు, ఇప్పుడు విడదీసిన పదాన్ని కలిపి సంధి పేరు రాయమని అడిగారు. చూడండి ఒకసారి చూద్దాం. 1 కాళికా ప్లస్ అంబ, కాళికాంబ సవర్ణ దీర్ఘ సంధి. కాళికా ప్లస్ అంబ, కాళికాంబ సవర్ణ దీర్ఘ సంధి. ఆ ప్లస్ పలుకులు, అప్పలుకులు, ఆ ప్లస్ పలుకులు, అప్పలుకులు త్రికసంధి, త్రికసంధి. 3 దానంబు ప్లస్ చేయుట, దానంబు సేయుట, దానంబు ప్లస్ చేయుట, దానంబు సేయుట గసడ దవాదేశ సంధి, గసడ దవాదేశ సంధి. 4 ఏల ప్లస్ ఒకో, ఏలకో అత్వసంధి, ఏల ప్లస్ ఒకో ఏలకో ఇది అత్వసంధి. అలాగే 35వ పేజీలో మనకు అనునాసిక సంధిని గురించి వివరించడం జరిగింది. చూద్దాం ఒకసారి. అనునాసిక సంధి మనం ఇదివరకు తరగతిలో కూడా నేర్చుకున్నాం. క్రింది పదాలను గమనించండి. వాక్ ప్లస్ మయము, వాంగ్మయము, వాక్ ప్లస్ మయము, వాంగ్మయము. రాట్ ప్లస్ మహేంద్రవరం, రాన్ మహేంద్రవరం, రాట్ ప్లస్ మహేంద్రవరం, రాన్ మహేంద్రవరం. జగత్ ప్లస్ నాథుడు, జగన్నాథుడు, జగత్ ప్లస్ నాథుడు, జగన్నాథుడు. అప్ ప్లస్ మయము, అమ్మయము, అప్ ప్లస్ మయము, అమ్మయము. పై వాటిలో మొదటి పదాల చివర క, చ, ట, త, ప ఈ కచట తపలు వర్గ ప్రథమాక్షరాలుగా ఉన్నాయి, వర్గాలలో ప్రథమాక్షరాలుగా ఉన్నాయి. ఈ కచట తపలైన మనకి పరుషాలని అంటాం మనం.
రెండవ పదం మొదట నా గాని మా గాని ఉన్నాయి. రెండవ పదం మొదట మనకు నా గాని మా గాని ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు సంధి జరిగితే ఆయా వర్గ అనునాసిక అక్షరాలు ఆదేశంగా వస్తాయి. ఇలా ఉన్నప్పుడు సంధి జరిగి ఆయా వర్గ అనునాసిక అక్షరాలు ఆదేశంగా వస్తాయి. ఇలా జరిగితే దానిని అనునాసిక సంధి అని అంటారు. ఇక్కడ అనునాసికాలు అంటే మనకేంటి? ఇన్య, ఈన, నా, అణ, మా. ఈ అనునాసికాలు అంటే వర్గ ప్రథమాక్షరాలైనటువంటి కచట తపలకు రెండవ పదంలో మొదట మనకు నా గాని మా గాని వచ్చేటప్పుడు ఆ వర్గ అనునాసిక అక్షరాలు ఆదేశంగా వస్తాయి. ఇలా జరిగితే దానిని అనునాసిక సంధి అని అంటారు. క్రింది పదాలను కలిపి రాయండి. చూడండి ఒకసారి, ఇక్కడ మనకు ఒక 3 పదాలు ఇవ్వడం జరిగింది. జగత్ ప్లస్ నివేశ, జగత్ ప్లస్ నివేశ, జగన్ నివేశ. దిక్ ప్లస్ మండలము, దిక్ ప్లస్ మండలము, దిన్ మండలము, దిన్ మండలము. రాట్ ప్లస్ మణి, రాట్ మణి, రాట్ ప్లస్ మణి, రాన్ మణి, రాట్ ప్లస్ మణి, రాన్ మణి. ఈ అనే విభాగంలో క్రింది సమాస పదాలకు విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయండి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక 5 సమాసాలు మనకి ఇచ్చారు, చూద్దాం ఒకసారి. 1 శౌర్యలక్ష్మి, దీనికి విగ్రహవాక్యము శౌర్యమనెడి లక్ష్మి, శౌర్యలక్ష్మి, శౌర్యమనెడి లక్ష్మి, రూపక సమాసము. 2 ప్రతిదినం, ప్రతిదినం, దినము దినము, అవ్యయీభావ సమాసము, అవ్యయీభావ సమాసము. 3 బ్రతుకు తెరువు, బ్రతుకు కొరకు తెరువు, బ్రతుకు తెరువు, బ్రతుకు కొరకు తెరువు, చతుర్థి తత్పురుష సమాసము, చతుర్థి తత్పురుష సమాసము. 4 సజ్జన సంగతి, సజ్జనుల యొక్క సంగతి, షష్ఠి తత్పురుష సమాసము. సజ్జన సంగతి, సజ్జనుల యొక్క సంగతి, షష్ఠి తత్పురుష సమాసము. గురుతర బాధ్యత, గురుతర బాధ్యత, గురుతరమైన బాధ్యత, గురుతరమైన బాధ్యత, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. అలంకారములు. వృత్యానుప్రాస అలంకారము. మనకి ఈ పాఠంలో వృత్యానుప్రాస అలంకారానికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు కూడా మనకి ఇవ్వడం జరిగింది, చూద్దాం ఒకసారి. వృత్యానుప్రాస అలంకారము వివరణ అంటే దాని తాలూకా సూత్రం అనుకోండి. 1 కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు పలుమార్లు వాక్యంలో కానీ పద్య పాదాలలో కానీ వచ్చి శబ్ద చమత్కారం కలిగిస్తే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటారు. 1 కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు పలుమార్లు వాక్యంలో కానీ పద్యపాదాలలో కానీ వచ్చి శబ్ద చమత్కారం కలిగిస్తే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఇక్కడ ఉదాహరణ, భేరికా దాండద దాండ దాండ నినదంబుల జాండము నిండ, భేరికా దాండద దాండ దాండ నినదంబుల జాండము నిండ. పై వాక్యం గమనించినప్పుడు డా అనే హల్లు పలుమార్లు ఆ వృత్తి కావడం వలన ఇది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. చూడండి, బేరిక దాండ డాండ దాండ నినదంబుల జాండ, ఇక్కడ నిండా, ఇక్కడ డా 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 అనే పదాన్ని అక్షరాన్ని ఎక్కువసార్లు మనకు ఆవృత్తి కావడం జరిగింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారము. ఆవృత్తి అంటే మరలా వచ్చుట, మరలా వచ్చుట అని అర్థం. ఇక్కడ హల్లులు
ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు పద్యములో కానీ పాదంలో కానీ వాక్యములో కానీ వచ్చినట్లయితే దానిని వృత్యానుప్రాస అలంకారం అని అంటారు. ఇక్కడ మనకు క్రింది పద్యపాదం వాక్యాలలో అలంకారాలను గుర్తించండి అని ఇక్కడ మనకు ఒక 3 ఉదాహరణలు కూడా ఇవ్వడం జరిగింది. చూద్దాం. అక్షర జ్ఞానము లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును. అక్షర జ్ఞానము లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును. ఇక్కడ అక్షర క్ష 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 అనేటటువంటి హల్లు పలుమార్లు ఆవృత్తి కావడం జరిగింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారము. రెండవది చూడండి, ఇదివరకు మనం పాఠం చెప్పినప్పుడు కూడా చెప్పుకున్న ఈ పద్యం, ఇది కాదదియును నది కాదిదియును నిధి నదియు వదిలి ఎదియో వదరన్ వదలని ముదముల బొదలగా నదవదపడి చెదరి ఎడంద హరిహరనాద. ఇక్కడ దా 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 అనేటటువంటి అక్షరము అనే హల్లు, దా అనేటటువంటి హల్లు అనేక సార్లు ఆవృత్తి కావడం జరిగింది కాబట్టి ఇది కూడా వృత్యానుప్రాస అలంకారము. మూడవది చూడండి ఒకసారి, లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా. ఇక్కడ క్ష అనేటటువంటి ఆ హల్లు అనేక సార్లు వచ్చింది. లక్ష భక్ష్య భక్షించే లక్ష్మయ్య భక్ష్యము లక్ష్యమా. ఇలా క్ష అనేటటువంటి హల్లు అనేక సార్లు ఆవృత్తి కావడం జరిగింది కాబట్టి ఇది కూడా వృత్యానుప్రాస అలంకారము. అలాగే మరికొన్ని ఉంటాయి మనకు చూసినట్లయితే, వీరు పొమ్మనువారు కారు పొగబెట్టువారు. వీరు పొమ్మనువారు కారు పొగబెట్టువారు. ఇక్కడ రు అనేటటువంటి హల్లు అనేక సార్లు వచ్చింది. అలాగే అడుగులు తడబడ బుడతడు నడిచెను. అడుగులు తడబడ బుడతడు నడిచెను. ఇక్కడ కూడా డా అనేటటువంటి హల్లు అనేక సార్లు ఆవృత్తి కావడం జరిగింది కాబట్టి ఇది కూడా వృత్యానుప్రాస అలంకారము. మనకు అలంకారాలలో మరొక కొత్త అలంకారాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, దృష్టాంత అలంకారము. దృష్టాంత అలంకారము చూడండి ఒకసారి. పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది, అలాగే మంచివారిని ఎంత బాధించినా మంచే చేస్తారు. పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది, అలాగే మంచివారిని ఎంత బాధించినా మంచే చేస్తారు. ఇందులో మంచివారిని పెరుగుతో పోల్చారు. ఇక్కడ 2 వాక్యముల యందు వేరువేరు ధర్మాలు చెప్పబడ్డాయి. ఇలా ఉపమాన ఉపమేయాల యొక్క వేరువేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెప్తే అది దృష్టాంత అలంకారము. మనకు దీని యొక్క వివరణ చూసినట్లయితే, ఉపమాన ఉపమేయాల యొక్క వేరువేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెప్తే అది దృష్టాంత అలంకారము. మనకు పై ఉదాహరణలు చూడండి ఒకసారి. పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది, అలాగే మంచివారిని ఎంత బాధించినా మంచినే చేస్తారు. ఇక్కడ ఈ మంచివారిని ఎవరితో పోల్చారు? పెరుగుతో పోల్చారు. ఇక్కడ 2 వాక్యముల యందు వేరువేరు ధర్మాలు ఉన్నాయి, అయినా సరే వీటికి బింబ ప్రతిబింబ భావంతో చెప్పడం జరిగింది కాబట్టి ఇది దృష్టాంత అలంకారము. కొన్ని దృష్టాంత అలంకార ఉదాహరణలను గుర్తించి రాయండి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక 2 ఉదాహరణలు నేను చెప్తాను, చూడండమ్మా. ఓ రాజా, నీవే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతిమంతుడు. ఓ రాజా, నీవే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతిమంతుడు. రెండవ ఉదాహరణ చూసినట్లయితే, తింటే
గారెలే తినాలి, తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి, వింటే భారతం వినాలి. ఇలా వాక్యానికి ఉపమాన ఉపమేయాల యొక్క వేరువేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెప్తే అది దృష్టాంత అలంకారము అవుతుంది. ఇప్పుడు ఛందస్సు చూద్దాం. క్రింది ఉదాహరణల ద్వారా తేటగీతి పద్య లక్షణాలను తెలుసుకుందాం. మనకు మొదటి పాఠము ప్రత్యక్ష దైవాలు. ప్రత్యక్ష దైవాలు పాఠంలో ఆట వెలది పద్యం గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ ఆట వెలది మనకు తేటగీతి కానీ ఆట వెలది పద్యాలు కానీ రావాలంటే మనకు సూర్యగణాలు ఇంద్రగణాలు ముందు తెలుసుకోవాలి. సూర్యగణాలు 2, గలము అంటే దీన్ని హగనం అని కూడా అంటారు. గలము అంటే ఒక గురువు ఒక లఘువు ఉంటుంది. అలాగే మరొక సూర్యగణము నగనము అంటే 3 లఘువులు ఉంటుంది. ఇంద్రగణాలు మొత్తం 6. సూర్యగణాలు 2, ఇంద్రగణాలు 6. ఇంద్రగణాలు 6 ఏవంటే నలము, నగము, సలము, భరత. అంటే నల నగ సల భరత. నల నగ సల భరత అంటే 3 లఘువులు ఒక లఘువు నల, 3 లఘువులు ఒక గురువు నగ. సల అంటే 2 లఘువులు ఒక గురువు ఒక లఘువు. భ అంటే ఆది గురువు అంటే ఒక గురువు 2 లఘువులు. రా అంటే మధ్య లఘువు గురువు లఘువు గురువు. త అంటే అంత్య లఘువు గురువు గురువు లఘువు. వీటిని మనం నేర్చుకున్నట్లయితే ఈ యొక్క తేటగీతి కానీ ఆట వెలది కానీ చాలా సులువుగా మనం తెలుసుకోవచ్చు. ఇదివరకు మన పాఠంలో కూడా చెప్పుకున్నాం కాబట్టి ఒకసారి ఈ యొక్క తేటగీతి పద్య లక్షణాలను మనం చూద్దాం. పద్యం ఉదాహరణ ఇచ్చారు. సద్గురువు చేయునుపదేశ సారములను. సద్గురువు చేయునుపదేశ సారములను. దీన్ని మనం గురు లఘువులు గుర్తిద్దాం. సా ఇది లఘువే కానీ దాని తర్వాత వచ్చినటువంటి అక్షరము అంటే దాని తర్వాత వచ్చినటువంటి అక్షరం ఏమైందంటే సంయుక్తాక్షరము. సంయుక్తాక్షరానికి ముందున్నది గురువు కాబట్టి ఈ సా గురువు అవుతుంది. గు అనేది లఘువు. రు లఘువు, ఉ లఘువు, చే దీర్ఘాక్షరం కాబట్టి గురువు, యు లఘువు, ను లఘువు, ప లఘువు, దే దీర్ఘాక్షరం కాబట్టి గురువు, సే లఘువు, సా దీర్ఘాక్షరం కాబట్టి గురువు, ర లఘువు, ము లఘువు, ల లఘువు, ను లఘువు. ఇక్కడ మనకు గురువు లఘువు ఇది గల. గురువు లఘువు ఏమవుతుంది గల అంటే ఇది సూర్యగణము. తర్వాత 4 అక్షరాలు చూడండి. లఘువు లఘువు గురువు లఘువు. ఇదేమవుతుందంటే సల. సల అంటే మనకి ఇదివరకు చెప్పుకున్నాం కదా ఇంద్రగణము. మనకేమొచ్చింది గల సల. తర్వాత మరలా లఘువు లఘువు గురువు లఘువు ఇది కూడా మనకు సల. ఇది ఇంద్రగణము. అలాగే తర్వాత గురువు లఘువు ఇది గల సూర్యగణము. ఆ తర్వాత 3 లఘువులు ఇది సూర్యగణము. అంటే ఇక్కడ ఒక సూర్యగణము 2 ఇంద్రగణాలు మరలా 2 సూర్యగణాలు. సూర్యుడు ఒక్కరుడుండు సురరాజులిద్దరుండు దినకరద్వయంబు తేటగీతి అని అంటాం. సూర్యుడు ఒక్కరుడుండు సురరాజులిద్దరుండు దినకరద్వయంబు తేటగీతి. ఇక్కడ ఒక సూర్యగణము 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వచ్చాయి. ఇలా వచ్చినట్లయితే ఇది ఏ ఛందస్సు అంటే తేటగీతి. తేటగీతి పద్య లక్షణాలను మనం చూసినట్లయితే తేటగీతి ఉపజాతికి చెందిన పద్యం. తేటగీతి ఉపజాతికి చెందిన పద్యం. ఇందులో 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా ఒక సూర్యగణము 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ వరుసగా ఒక సూర్యగణము 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ 4వ గణంలోని మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుంది. 4వ గణం మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుంది. ఇక్కడ మనకి ఈ పద్యంలో చూసినట్లయితే సద్గురు సాకిన్ను ఇక్కడ
సారము అంటే ఈ సాకు, ఈ రెండిటికి మధ్య మనకు యతి స్థానం అనేది రావడం జరిగింది. యతి లేని చోట ప్రాస యతి చెల్లుతుంది. యతి లేని చోట ప్రాస యతి చెల్లుతుంది. ప్రాస నియమము కలదు. పాఠంలోని 5, 6, 10 పద్యాలకు గురులఘువులు గుర్తించి ఘన విభజన చేసి లక్షణాలు రాయండి. పిల్లలు, పాఠములోని 5, 6, 10 పద్యాలకు గురు లఘువులు గుర్తించి ఘన విభజన చేసి లక్షణాలు రాసుకోండి. మీ యొక్క నోట్బుక్లో రాసుకోండి. అలాగే ఈ ప్రాజెక్ట్ పనిని కూడా చూడండి ఒకసారి. ఆ పద్యాన్ని చదివి భావాన్ని రాసుకుంటారు మీ నోట్బుక్లోన. సూక్తి చివరిగా మనకు సూక్తి ఇవ్వడం జరిగింది. సత్యానికి సన్మార్గానికి మించిన మతం లేదు. సత్యానికి సన్మార్గానికి మించిన మతం లేదు. ఇది గాంధీజీ గారు చెప్పినటువంటి సూక్తి. అర్థమైందని అనుకుంటున్నాను. తప్పులు ఉంటే మన్నించండి. ఉచ్చారణ దోషాలుంటే మన్నించగలరు. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.